దేవుడు తనయుడిగా ఉండవలసిన ఆయన, కోట్లాది దేవదూతల మధ్య హాయిగా ఆ పరలోకములో ఉండవలసిన ఆయన ఎందుకు నీ గురించి పత్తపిస్తున్నాడు ఆలోచించాయి. ఎందుకు నీ గురించి అంత కన్నీరు వంటి ఆలోచించాను. ప్రతి మనిషి కూడా బాగుండాలి. లోకానికి వస్తే ఎంతమంది అత్తుకున్నారు ఆ వెలుగుని. జీవితాలు మార్చాలని, కుటుంబాలు మార్చాలని, అన్నం లేని వాడికి అన్నం అందించాలని, ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం ఇవ్వాలని, కన్నీరు పరిస్థితుల్లో ఉన్న జీవితాలు కన్నీరు తుడవాలని, పేదవారి జీవితం గొప్పగా మార్చాలని, రోగాల మధ్య ఏడ్చేవారి జీవితాలు బాగు చేయాలని, అప్పుల్లో ఉన్నవారి జీవితం అప్పు చేయాలని, సుఖముగా జీవించే మనుషులు ఈ లోకంలో బ్రతకాలని ఆలోచించి ఆ వెలుగుని గతకాలం అంతా అసహించుకున్న వరకు ఉన్నారా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాటికి 100 మంది కుటుంబాల్లో 90 మంది కుటుంబాలు యేసుప్రభు అంటే పీకల దా కోపం అంట. దేవుడి స్తోత్రం. ఎందుకంటే నీ గురించి ప్రాణం పెట్టాడు గనక. తప్పలగొట్టను ఒకసారి, హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది భర్తలు యేసుప్రభు వారి పేరు తన్నెవరు ఉన్నారండి. వాడికి దేవుడి ప్రేమ అర్థం కాల, దేవుడు ఆలోచన అర్థం కాల, ఆ వెలుగు ఎందుకు ఈ లోకంలో వచ్చిందో వాడికి అర్థం కాలేదు కనుక ఆ యొక్క అర్థం లేని మనిషిగా ఉన్న ఆయన ఆ వెలుగన్నా ఆ వెలుగు మాట అన్నా పీకల దాక్కోమద్ద. దేవుడి స్తోత్రం. ఏం తప్పు చేశాడు యేసయ్య? అన్నం పెట్టడమే తప్ప, నీ కోసం ప్రాణం పెట్టడమే తప్ప, నువ్వు రోగాలతో ఏడుతూ ఉంటే, జబ్బులతో ఏడుతూ ఉంటే నిన్ను స్వస్థపరచడమే తప్ప, వ్యాధిగ్రస్తుడిగా మంచం మీద పడి ఉంటే ఆయనకున్న బలం బట్టి, ఆయనకున్న శక్తిని బట్టి నిన్ను లేవనెత్తడం తప్ప, అప్పుల బాధలతో కన్నీరు పరిస్థితులు ఏడుతూ ఉంటే నీ అప్పుల్లో ఆదుకోవడం తప్ప, నీ జీవితం ఆ అందరూ వదిలిపెట్టేసి అనాథగా నువ్వు మిగిలిపోతే ఆదరించి, ప్రేమించి, గౌరవించి బలపరచడం తప్ప ఇన్ని తప్పులు ప్రభువు చేశాడు. దేవుడి స్తోత్రం. ఎన్ని తప్పులు! అన్నం పెట్టడం తప్పు, నిన్ను ఆదుకోవడం తప్పు, నీకు ఆరోగ్యం ఇవ్వడం తప్పు, రోగాలు చచ్చేలాగా బాగు చేయడం తప్పు. ఇన్ని తప్పులు చేసావు కాబట్టి ఆ వెలుగంటే చాలా మందికి కోపం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది కుటుంబాలు యేసు వద్దకు రావాలంటే చాలా గట్స్ కావాలా తెలుసా మీకు? ఎక్కడికైనా వాడు పోతాడు, ఎందుకు అడిగేవాళ్ళు లేడు. ఇక్కడికి వస్తే పరిశుద్ధంగా ఉండాలి, తప్పకూడదు. గట్టిగా హల్లెలూయా. ఈ లోకంలో ఎందుకు యేసు వద్ద రాలంటే భయం, తాగుడు మానాలి కనుక. యేసు వద్దకు వస్తే జీవితాన్ని మార్చుకోవాలి, యేసు వద్దకు వస్తే బతుకును మార్చుకోవాలి, యేసు వద్దకు వస్తే మందు మానేయాలి, యేసు వద్దకు వస్తే వ్యభిచారం